ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మళ్ళీ ఇలా చేసేటప్పుడు జాగ్రత్త. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా అతనితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి అతనితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని. ఈ టూ సెంటెన్సెస్లో కూడా కామన్గా మళ్ళీ ఇలా అంటే మళ్ళీ ఇలా చేసేటప్పుడు లేదా మళ్ళీ ఇలా అతనితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సో ఈ విధంగా మళ్ళీ ఇలా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మళ్ళీ ఇలా ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్త అని. సో దీని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ ట్రస్ట్ ఎనీవన్ అగైన్ లైక్ దిస్. బీవేర్ అంటే జాగ్రత్త, వెన్ యూ ట్రస్ట్ ఎనీవన్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఇలా ఎవరినైనా నమ్మేటప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి ఏమైనా కొనేటప్పుడు జాగ్రత్త అని. సో దీన్ని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ బై ఎనీథింగ్ అగైన్ లైక్ దిస్. బీవేర్ అంటే జాగ్రత్త, వెన్ యూ బై ఎనీథింగ్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఇలా ఏదైనా కొనేటప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా ఒంటరిగా ఉండేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి ఎప్పుడైనా ఒంటరిగా ఉండేటప్పుడు జాగ్రత్త అని. సో దీని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ లైవ్ అలోన్ అగైన్ లైక్ దిస్. బీవేర్ అంటే జాగ్రత్త, వెన్ యూ లైవ్ అంటే ఉండేటప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు, అలోన్ అంటే ఒంటరిగా, అగైన్ అంటే మళ్ళీ, లైక్ దిస్ అంటే ఇలా ఈ విధంగా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అని. సో దీని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ ట్రావెల్ అగైన్ లైక్ దిస్. బీవేర్ అంటే జాగ్రత్త, వెన్ యూ ట్రావెల్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఇలా ప్రయాణం చేసేటప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పాలనుకున్నప్పుడు బీవేర్ వెన్ యూ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అగైన్ లైక్ దిస్. బీవేర్ అంటే జాగ్రత్త, వెన్ యూ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఇలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అంటే ఇంకోసారి ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని. సో దీన్ని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ టాక్ టు హర్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని. అదేవిధంగా లాస్ట్ వన్, మళ్ళీ ఇలా చేసేటప్పుడు జాగ్రత్త. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బీవేర్ వెన్ యూ డూ ఇట్ అగైన్ లైక్ దిస్ అంటే మళ్ళీ ఇలా చేసేటప్పుడు జాగ్రత్త అని. సో ఈ విధంగా మనం మళ్ళీ ఇలా అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు లేదా కనీసం ఇప్పుడైనా హిందీ నేర్చుకో. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. అంటే ఒక సెంటెన్స్కి ముందు కనీసం ఇప్పుడైనా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, కనీసం ఇప్పుడైనా నిశ్శబ్దంగా కూర్చో. అంటే ఇప్పుడైనా కాసేపు కదలకుండా కూర్చో అని, అంటే సైలెంట్గా కూర్చో అని. సో దీని ఇంగ్లీష్లో సిట్ క్వైట్లీ అట్లీస్ట్ నౌ. అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా, సిట్ క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా కూర్చో అంటే సైలెంట్గా కూర్చో అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా వాళ్ళకి తెలియజేయి. అంటే కనీసం ఇప్పుడైనా వాళ్ళకి చెప్పు అని. సో దీని ఇంగ్లీష్లో ఇన్ఫార్మ్ దెమ్ అట్లీస్ట్ నౌ. ఇన్ఫార్మ్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పు, అట్లీస్ట్ నౌ అంటే
కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా చదవడం మొదలుపెట్టు, అంటే ఇక మీదటైనా చదవడం మొదలుపెట్టు అని. సో దీన్ని ఇంగ్లీష్లో స్టార్ట్ స్టడీయింగ్ అట్లీస్ట్ నౌ. స్టార్ట్ స్టడీయింగ్ అంటే చదవడం మొదలుపెట్టు, అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా నా మొబైల్ తీసుకురా. ఎవరైనా మనం మొబైల్ తీసుకురా అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కనీసం ఇప్పుడైనా నా మొబైల్ తీసుకురా అని చెప్పాలనుకున్నప్పుడు బ్రింగ్ మై మొబైల్ అట్లీస్ట్ నౌ. బ్రింగ్ మై మొబైల్ అంటే నా మొబైల్ తీసుకునిరా, అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా కార్ కొను. కనీసం ఇప్పుడైనా కార్ కొను అని చెప్పాలనుకున్నప్పుడు బై ఎ కార్ అట్లీస్ట్ నౌ. బై ఎ కార్ అంటే కార్ కొను, అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా ఆమెని కలువు, అంటే ఇప్పుడైనా ఆమెని కలువు అని చెప్పాలనుకున్నప్పుడు మీట్ హర్ అట్లీస్ట్ నౌ. మీట్ హర్ అంటే ఆమెని కలువు, అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా నెక్స్ట్ వన్, కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు. కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు అని చెప్పాలనుకున్నప్పుడు టెల్ హర్ అట్లీస్ట్ నౌ. టెల్ హర్ అంటే ఆమెకి చెప్పు, అట్లీస్ట్ నౌ అంటే ఇప్పుడైనా, అంటే కనీసం ఇప్పుడైనా. అదేవిధంగా ది లాస్ట్ వన్, కనీసం ఇప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకో. కనీసం ఇప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పాలనుకున్నప్పుడు లెర్న్ ఇంగ్లీష్ అట్లీస్ట్ నౌ. లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకో, అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా. సో ఈ విధంగా మనం కనీసం ఇప్పుడైనా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మా ఇల్లు నా ఆఫీస్ నుండి చాలా దూరం. అదేవిధంగా షాపింగ్ మాల్ అక్కడ నుండి చాలా దూరం. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా చాలా దూరం అనే వర్డ్ కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, బ్యాంక్ ఇక్కడ నుండి చాలా దూరం. అంటే ఇక్కడ నుండి బ్యాంక్ చాలా దూరం అని చెప్పాలనుకున్నప్పుడు బ్యాంక్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ హియర్. బ్యాంక్ ఈజ్ సో ఫార్ అంటే బ్యాంక్ చాలా దూరం, ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని ఆఫీస్ బస్ స్టాప్ నుండి చాలా దూరం. అతని ఆఫీస్ బస్ స్టాప్ నుండి చాలా దూరం అని చెప్పాలనుకున్నప్పుడు హిజ్ ఆఫీస్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాప్. హిజ్ ఆఫీస్ అంటే అతని ఆఫీస్, ఈజ్ సో ఫార్ అంటే చాలా దూరం, ఫ్రమ్ ది బస్ స్టాప్ అంటే బస్ స్టాప్ నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళ ఇల్లు ఆమె ఇంటి నుండి చాలా దూరం. వాళ్ళ ఇల్లు ఆమె ఇంటి నుండి చాలా దూరం అని చెప్పాలనుకున్నప్పుడు దేర్ హౌస్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ హర్ హౌస్. దేర్ హౌస్ అంటే వాళ్ళ ఇల్లు, ఈజ్ సో ఫార్ అంటే చాలా దూరం, ఫ్రమ్ హర్ హౌస్ అంటే ఆమె ఇంటి నుండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా స్కూల్ మా ఇంటి నుండి చాలా దూరం. మా స్కూల్ మా ఇంటి నుండి చాలా దూరం అని చెప్పాలనుకున్నప్పుడు అవర్ స్కూల్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ అవర్ హౌస్. అవర్ స్కూల్ అంటే మా స్కూల్, ఈజ్ సో ఫార్ అంటే చాలా దూరం, ఫ్రమ్ అవర్ హౌస్ అంటే మా ఇంటి నుండి. సో ఈ విధంగా మనం చాలా దూరం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. బస్ స్టాప్ అతని ఇంటి నుండి చాలా దూరం. బస్ స్టాప్ అతని ఇంటి నుండి చాలా దూరం. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.